కాకినాడ జిల్లా ప్రతిపాడులో నేతలు మారినా తమ తలరాతలు మారట్లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీకి ముఖ్య ద్వారమైన రమణయ్యపేట జె అన్నవరం ప్రధాన రహదారి అధ్వాన స్థితిలో ఉండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా రోడ్డు గుంతలతో పెద్ద గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రహదారిపై రాజకీయం చేసిన నేతలు ఇప్పుడు దీని ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఎన్ని ఫోటోలు తీసినా ఎంత మంది చెప్పినా సరే ఎన్ని బస్సు కూడా చేస్తే సరే ఏమి పరిపణించలేదు ఈ రోడ్డుకి. మరి ఏం చేస్తున్నారు ఏంటో తెలుస్తలేదు. సంవత్సరాలు పెట్టండి ఉంటదండి, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెట్టి ఉంటదండి. ఎక్కడండి అలా మాటలా చెప్తున్నారండి, ఏం చేస్తలేదండి. ఉబ్బిస్తున్నారండి, నాయకులే ఉబ్బించినారు జయించినారు అంతే, ఏం చేస్తలేదు. ఉంటదండి నరకం చూస్తున్నామండి, నరకం చూస్తున్నామండి. ఏం చేస్తున్నామండి అంతే అండి, నరకాలు చూస్తున్నాం. రాత్రి కూడా రానక్కడ భయం వేస్తుందండి. ఇదిగోండి మా పాటలు తీసేది గవర్నమెంట్ ఏమైనా చేసి రోడ్డు ఏమైనా చేస్తే మేము కొంత వెళ్ళడానికి బాగుంటుందండి. వెళ్దారంటే వెళ్ళడమే కానీ రాబుద్ది ఎత్తలేదండి. ఇంకా ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో కూడా తెలుస్తలేదండి. ఇంత ఘోరంగా చాలా ఘోరంగా ఉన్న జాగ్రత్త రావస్తుందండి. వెళ్ళాలంటే పావు గంటలో వెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు గంట పడేస్తుందండి ఈ రోడ్డు నుండి రావడానికి. చాలా ఘోరం అండి. ఇదే బాధండి మాకు. ఇప్పుడు వచ్చి రోడ్డు అనేది పడతలేదండి. ఫుల్గా నలుగురిని ఎక్కించుకుందారంటే భయం వేస్తుందండి. రోజు ఇబ్బంది పడుతున్నాం. జర్నీ చెయ్యాలంటే చాలా కష్టం అయిపోతుందండి. అస్సలు బాగుంటలేదు రోడ్డు. పిల్లలైనా పెద్దోళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతున్నారు. హెల్త్ కండిషన్ కూడా దెబ్బతింది. అస్సలు రోడ్డు బాగాలేదండి. 10 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. ఇందులో టైంలో చేస్తా, ఈ ప్రభుత్వం వస్తే చేస్తా అన్నారు. ఇది లేదా అది లేదండి. రోడ్లు